హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఈజియర్ వే. ఈరోజు వీడియో భానుసప్తమి గురించి అండి. ఆదివారం రోజు సప్తమి తిథి రావటం వలన దీన్ని భానుసప్తమి అంటారు. ఇది చాలా గొప్ప యోగం. సాధారణంగా ఆదివారం రోజు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెబుతోంది. వాటిల్లో ప్రధానంగా చూస్తే మొదట సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవటం. రెండవది, ఆదివారం రోజే అభ్యంగన స్నానం చేయకూడదు. ఈరోజు కేవలం తలస్నానం మాత్రమే చేయాలి. మూడవది, ఒంటికి తలకు నూనె పెట్టుకోరాదు. నాలుగవది, ఉల్లి, వెల్లుల్లి, మద్యము, మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఐదవది, బ్రహ్మచర్యం పాటించాలి. నవగ్రహాలకు అధిపతి సూర్య భగవానుడు. ఆయన అనుగ్రహం ఉంటే మనకు అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు. సూర్యారాధనతో విద్య, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. అవివాహితులకు వివాహం అవుతుంది. సంతానం కలుగుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. సూర్యారాధనతో లభించనిది అంటూ ఏదీ ఉండదు. ఈ భానుసప్తమి అనేది సూర్యునికి సంబంధించిన ఒక పర్వదినము లాంటిది. గొప్ప యోగము. ఈరోజు చేసే స్నానము, దానము, జపము, హోమము 1,00,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం. ఈరోజు ఆవు పాలతో చేసిన పరమాన్నము శ్రీ సూర్యభగవానికి నివేదన చేస్తారు. సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి స్నానోదకాలు చేయక ఆహార నియమాలు పాటించని వారికి అనారోగ్యం చేసే రోగాలు వస్తాయని, దరిద్రం పడుతుందని శాస్త్రవచనం. ఈ విషయాన్ని పరమశివుడే సూర్యాష్టకంలో చెబుతారు. శ్లోకం: అమిషం మధుపానాంచ కరోద్ది రవేర్దిని సప్తజన్మ భవిద్రోగి జన్మ జన్మ దరిద్రత శ్రీతైల మర్మాంసాని యజంతి రవేర్దిని నా వ్యాధి శోక దరిద్రానాంస సూర్యలోకంస గచ్చతి. దీని భావం: తినకూడని పదార్థాలు, మద్యము, మాంసము మొదలైనవి తినేవాడు 7 జన్మల పాటు రోగాలతో బాధపడతాడు. జన్మాంతం దరిద్రం ఉంటుంది. శ్రీ సమాగమము, తైలం రాసుకోవటం, మద్యమాంసాలు ఆదివారం విడిచిపెట్టిన వారికి శోకం, వ్యాధి, దరిద్రం ఉండదు. వారు సరాసరి సూర్యలోకానికి వెళతారు. ఈ నియమాలు ఒక్క భానుసప్తమికే పరిమితం కాదు. ప్రతి ఆదివారం విధిగా పాటించమని పరమశివుడు సూర్యాష్టకంలో చెప్తారు. కనుక అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోమని, దుర్వినియోగం చేయవద్దని సూచన. ఈరోజు సూర్యుని అనుగ్రహం కోసం సూర్యాష్టకం, ఆదిత్య హృదయం, సూర్య ద్వాదశ నామాలు పఠించడం శ్రేష్టం. సూర్య నమస్కారాలు చేయటం వలన ఎన్నో శుభ ఫలితాలు, ఇష్టకామ్య సిద్ధి ఇస్తాయి. శ్రీరామచంద్రుడంతటి వాడు రావణాసురుణ్ణి యుద్ధంలో జయించడానికి సూర్యదేవుని ప్రార్థించాడు. ఇది మనందరికీ తెలిసిందే. ప్రతిరోజు ఎవరైతే సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేస్తారో వారికి అన్నింటా విజయం కలుగుతుంది. ఓం శ్రీ ఆదిత్యాయ నమః. లోకో సమస్తో సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.